అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సమీపంలోని కొత్తలంక గ్రామం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఓ ఆధ్యాత్మిక క్షేత్రం. ఎంతో కాలంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తులతో కొలవబడుతున్న హజరత్ సయ్యద్ అహ్మద్ అలీ షా ఖాదర్ వలీబాబా దర్గా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చే ఈ దర్గాకు అంతటి ప్రత్యేకత ఏంటి? వలీబాబా దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు ఎందుకు విశ్వసిస్తారు? కొత్త లంకలో కొలువైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. గోదావరి తీరాన కొబ్బరి తోటల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దర్గా దశాబ్దాలుగా ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. కుల మత భేదాలకు అతీతంగా హిందూ ముస్లిం భక్తులు బాబాను దర్శించుకుని ప్రార్థనలు చేయడం ఈ దర్గా ప్రత్యేకతగా చెబుతారు. కొత్తలంక వలీబాబాను తమ ఇష్టదైవంగా భావించే కుటుంబాలు ముమ్మిడివరం, అమలాపురం, యానం ప్రాంతాల్లోనే కాకుండా కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ఉన్నట్లు భక్తులు చెబుతున్నారు. కుటుంబంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో బాబాను ప్రార్థించడం కొన్ని కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయమని భక్తులు చెబుతున్నారు. స్థానికంగా ప్రచారంలో ఉన్న కుటుంబ జ్ఞాపకాల ప్రకారం 1930 నాటి కాలంలోనే కొత్తలంక వలీబాబాను దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారని, అప్పట్లో రహదారి రవాణా సౌకర్యాలు నేటి స్థాయిలో లేకపోవడంతో యానం ప్రాంతం నుంచి పడవలో గోదావరి దాటి ముమ్మిడివరం రేవు వైపు చేరుకుని అక్కడి నుంచి కాలువ గట్లపై నడుచుకుంటూ కొత్తలంక దర్గాకు వెళ్లేవారని అప్పటి పెద్దలు చెబుతున్నారు. మా తాతయ్య గారే బాబా గారిని మోసారండి. గేదెలు గోవిందరాజుల గారికి దొరికారండి బాబా. ఆయన్ని తీసుకొచ్చారు. ముగ్గురు అన్నదమ్ములకి దగ్గర ఉండేవారండి. ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు ముగ్గురునండి, ముగ్గురు అన్నదమ్ములు కలిసే ఉండేవారండి. వాళ్ళ ముగ్గురే చూస్తారండి. చూనించి కూడా నమ్మకం అంటే చాలా నమ్మకం అండి. ఇంకా అసలు మాకు ఇంకా కులదైవం అంటే ఇంక బాబాయేనండి. అంటే తాతయ్య గారు పూర్వం నుంచి ఆయన చెప్పింది, ఆయనతో గడిపిన టైము బాబా గారు తాతయ్య గారితో ఎక్కువగా ఉండి భుజాలపై ఎక్కించుకుని నడిచేవారే. గోదావరిలో కూడా నడమన్నారంటండి గోవిందరాజులు గారిని. ఆయన రాముడి పాటలు పాడించుకునేవారంటండి. ఆయన చేత దగ్గర కూర్చొని ఇంకా పాడరా అని అనిపించుకుని పాడించుకునేవారంటండి బాబా. కొత్తలంక వలీబాబా దర్గాకు ఉన్న మరో ప్రత్యేకత హిందూ కుటుంబాల్లోనూ ఆయనపై ఉన్న విశ్వాసం. గేదెల వెంకటరత్నం కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాల ప్రకారం హిందూ సంప్రదాయాలను పాటిస్తూనే ఇంట్లో ఇతర దేవతల చిత్రాలతో పాటు వలీబాబా చిత్రాన్ని పెట్టి పూజించేవారని చెబుతారు. కొన్ని కుటుంబాలు సంవత్సరంలో పలుమార్లు ఉపవాసం ఉండి ధూప దీపాలతో బాబాను స్మరించుకునేవారని కూడా చెబుతారు. అయితే ఇవన్నీ ఆయా కుటుంబాల విశ్వాసాలు, మౌఖిక సదుపాయాలుగా చూడాల్సి ఉంటుంది. కొత్తలంక వలీబాబా మహిమలకు సంబంధించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అత్యంత ఆసక్తికరంగా చెప్పుకునేది బాబా గోదావరి నదిలో అరటి ఆకుపై తేలియాడుతూ ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్లి వచ్చేవారన్న కథ. అప్పటి పెద్దలు బాబా ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన అనేక సంఘటనలు చెప్పుకునేవారని స్థానికులు అంటున్నారు. అరటి ఆకుపై గోదావరి దాటడం వంటి కథలు తరతరాలుగా మౌఖికంగా ప్రచారం పొందాయని భక్తులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భక్తుల కుటుంబాల కథనాల ప్రకారం కొత్తలంక వలీబాబా 1948లో పరమపదించారని, అనంతరం ఆయన సమాధి వద్ద దర్గా నిర్మించారని, కాలక్రమేణా అది భక్తులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందిందని స్థానికులు చెబుతున్నారు. మా ఇలవేల్పు అయినటువంటి బాబా దర్గా పూర్వం నుంచి కూడా మేమే దీన్ని చేసి ఇచ్చేసుకుంటున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది డిఎం పరిధిలోకి వెళ్ళింది. వక్ఫ్ బోర్డ్ డిఎం పరిధిలోకి వెళ్ళింది. ఇది దానివల్ల కొంతగా వాళ్ళు మాకు ఇది సపోర్టింగ్ సరిగా లేక కొన్ని సరిగా పనులు జరగట్లేదు. అయినా కూడా ఉరూసు మేము అతి వైభవంగా జరుపుతున్నాము. ఈ సంవత్సరం 24న బాబా ఉరూసు జరగబోతుంది. 24వ తారీఖు తెప్పల ఊరేగింపు 2 గంటలకి, మధ్యాహ్నం
మధ్యాహ్నం తెప్పల ఊరేగింపు, సాయంత్రం నైట్ 12:30 టైంకి మా ఇంటి దగ్గర నుంచి గంధం బిందులతో ఊరేగిస్తూ బాబా దర్గాకు వచ్చి ఆ గంధాన్ని బాబా గారి సమాధికి రాసి ఆ తర్వాత వచ్చిన భక్తులకి కొంచెం ప్రసాదంగా తీసుకుంటారు. అదే దైవం కింద చూసుకుని వారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రెగ్నెంట్ ఇదే రాకపోయినా ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా బాడీలో ఏదున్నా కానీ ఆ గంధం కొంచెం నోట్లో వేసుకోవడం వల్ల బాబా గారి వాళ్ళ దైవం వల్ల తగ్గిందన్న ఒక నమ్మకం. అందరూ కూడా చాలా ఉరుస్ టైంలో కూడా చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. తర్వాత ఉత్తపుట్ట కూడా అందరూ వచ్చి ఇక్కడ ఏటపోతులు వేసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. బాబా ఉరూస్కి చాలా ఘనంగా హిందూ మహమ్మదీ భక్తులు అందరూ కలిపి అందరూ కూడా వస్తారండి. దీనికి ఒక ముస్లిం అనే కాదు, హిందూ ముస్లిమ్స్ కూడా అందరూ కలిపి చేసుకునే దర్గా ఇది. కోనసీమ ప్రాంతంలో భిన్న మతాలు, సాంప్రదాయాలు పరస్పరం కలిసిమెలిసి జీవించే సామాజిక వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో కొత్తలంక వలీబాబా దర్గా కూడా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని స్థానికులు భావిస్తున్నారు. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా బాబాను స్మరించుకోవడం, మొక్కులు చెల్లించడం, ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడం ఈ ప్రాంత సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తోందని భక్తులు చెబుతున్నారు. నాటి పడవ ప్రయాణాల నుంచి నేటి రవాణా సౌకర్యాల వరకు కాలం మారింది. భక్తుల జీవన విధానాలు మారాయి. కానీ బాబాను స్మరించుకోవడం, దర్గాకు వచ్చి ప్రార్థించడం, మొక్కులు చెల్లించడం వంటి సాంప్రదాయాలు మాత్రం అనేక కుటుంబాల్లో కొనసాగుతున్నాయి. కొత్తలంక వలీబాబా గురించి ప్రచారంలో ఉన్న మహిమలను భక్తులు తమ విశ్వాసంలో భాగంగా స్వీకరిస్తున్నారు. అరటి ఆకుపై గోదావరి దాటేవారన్న కథనం, నవఖండ యోగం వంటి కథలు స్థానిక మౌఖిక సాంప్రదాయాల్లో భాగంగా తరతరాలుగా చేరుతున్నాయి. వాటికి చారిత్రక ఆధారాలు వేరుగా పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆ కథలు ప్రజల భక్తి భావాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కరుణ కన్నా గొప్ప మహిమ లేదు అనే భావనతో కొత్తలంక వలీబాబాను భక్తులు స్మరించుకుంటున్నారు. గోదావరి తీరంలో కొబ్బరి తోటల మధ్య ప్రశాంతంగా ఉన్న ఈ దర్గా నేటికి భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. తరాలు మారుతున్నా విశ్వాసం కొనసాగడం, కులమత భేదాలకు అతీతంగా ప్రజలు బాబాను ఆరాధించడం కొత్తలంక వలీబాబా దర్గాకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.